ప్రభుత్వం జారీ చేసిన అక్రిడిటేషన్ నూతన నిబంధనల జీవో 252 పై జర్నలిస్టులు సమరశంఖం పూరించారు. ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హన్మకొండ కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు భారీ ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన కఠిన నిబంధనల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10,000 మంది జర్నలిస్టులు అక్రిడిటేషన్ కోల్పోయి రోడ్డున పడే ప్రమాదం ఉందని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా డస్ జర్నలిస్టులను వేరు చేస్తూ మీడియా కార్డు పేరుతో విభజన తీసుకురావడం అన్యాయమని వారు మండిపడ్డారు. జర్నలిస్టులందరినీ సమానంగా చూడాలని వివక్షతతో కూడిన జీవో 252ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎక్కడికక్కడ రంగుల బట్టలు ఇస్తాం, రంగుల కార్డులు ఇస్తామంటే ఊరుకునేది లేదు. మీడియా కార్డు లేని సపరేట్ గా. మీడియా అంటే ఏంది? డెస్క్ జర్నలిస్టులు, రిపోర్టర్లు, కెమెరామెన్లు, ఫోటోగ్రాఫర్లు అందరూ మీడియా కిందికి వస్తారు. ఒక్కో మీడియా కార్డులు అంట. ఏంటిది మీడియా కార్డులు? కొత్తగా మాకిచ్చే మా హక్కు అది. అక్రిడిటేషన్ అనేది జర్నలిస్టులకు ఇచ్చినటువంటి కనీస హక్కు. ఒక ఇండ్లు ఇవ్వరు, జాగాలు ఇవ్వరు, హెల్త్ కార్డులు ఇవ్వరు, ఏమి ఇవ్వరు, ఏది దేనికి స్పందించరు. ఉన్న కార్డులను తీసేస్తాం. 23,000 కార్డులను తొలగించి ఇప్పుడు 3,000, 4,000 కార్డులను ఇస్తామంటే మండలి రిపోర్టర్లకు తప్ప ఎక్కడ లేదు. 20 కార్డులు ఇచ్చే కాడ 4 కార్డులు, 5 కార్డులు. ఏమిటి అన్యాయం? ఖచ్చితంగా 252 జీవోను సవరించే వరకు, దాంట్లో ఉన్నటువంటి తప్పులు తొలగించే వరకు ఖచ్చితంగా మంత్రులు నిలదీస్తాం. ఎక్కడికక్కడ అందరినీ నిలదీసి ఈ జీవోను సవరించే వరకు మా పోరాటం కొనసాగుతుంది. ప్రజాప్రభుత్వంలో జర్నలిస్టులు భాగం కాదా అనేది మా ప్రశ్న. ఫస్ట్ ప్రజాప్రభుత్వంలో జర్నలిస్టులు కూడా భాగమే. తెలంగాణ ఉద్యమంలో అల్లం నారాయణ సార్ నేతృత్వంలో TJF తో కలిసి పనిచేసినాం. ప్రతి ఒక్కరిని తెలంగాణ ఉద్యమంలో తీసుకొచ్చినాం. తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అల్లం నారాయణ సార్ నేతృత్వంలో ప్రతి జర్నలిస్ట్కి అక్రిడిటేషన్ కార్డు వచ్చింది. తర్వాత హెల్త్ కార్డు పనిచేసింది. ప్రతి ఒక్కరిని ఆదుకున్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకో జర్నలిస్టుల పైన శీతకన్ను వేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2-3 సందర్భాలలో మాట్లాడారు ఈ జర్నలిస్టుల విషయంలో. అసెంబ్లీ వేదిక కూడా మాట్లాడినప్పుడే అందరం అర్థం చేసుకుంటే మంచిగా ఉండేది. అప్పుడు అర్థం చేసుకోలేదు. జర్నలిస్టుల పట్ల ఈ ప్రభుత్వ వైఖరి ఏంది, ముఖ్యమంత్రి వైఖరి ఏంది అనేది మనకు అప్పుడు అర్థం కాలే. ఆయన అసెంబ్లీలో మాట్లాడినప్పుడు తీరా జీవో వచ్చినాక తెలిసింది. జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులు అందరికీ అక్రిడిటేషన్ కార్డు రావాలి. జర్నలిస్టులు అందరూ సమానమే. ఫోటోగ్రాఫర్ అయినా మా జర్నలిస్టే, వీడియో జర్నలిస్ట్ మా జర్నలిస్టే, డెస్క్ జర్నలిస్ట్ మా జర్నలిస్టే, స్టాఫర్లు, బ్యూరోలు అందరం జర్నలిస్టులమే. అందరికీ కలిపి ఒకటే జీవో వర్తింపజేయాలి ప్రతి ఒక్కరికి.